అందరికీ నమస్తే అండి. నాకు ఒక్కొక్కసారి గుడివాడ అమర్నాథ్‌ని చూసినప్పుడు నిజంగా ఈ తెలివితేటలతో మంత్రిగా ఎలా చేసాడో అర్థం కాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన మనందరికీ తెలిసిందే. అయితే ఆ పర్యటనలో ఎక్కడా కూడా పోలీసు వారు సెక్యూరిటీ కల్పించలేదంట. అందుకని చెప్పేసని పోలీసులకి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. అసలు సెక్యూరిటీ కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి అంత దూరం ప్రయాణించగలుగుతాడా? సరే ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో, ఏమని పోలీసులకి ఏమని వార్నింగ్ ఇస్తున్నాడంటే, ఈసారి పోలీస్ అధికారుల తలరాతలు రాసేది పైనున్న బ్రహ్మో, లేదంటే చంద్రబాబు నాయుడు గారో కాదట. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, మీ తలరాతలు మొత్తం మార్చేస్తారని చెప్పేసని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తది చూడండి. ఇందాక రిటర్న్ సార్ తో ప్రోగ్రామ్ అయిపోయి అందరూ నలిగిపోయి ఉన్నాం, కానీ ఒక్క కాకి చొక్క నలగలేదు. మీరు అందరూ చూసుంటారు 2:30 గంటల పాటు ఈ మధ్యకాలంలో ఇంత ఎండ కూడా లేదు చంద్రబాబు నాయుడు దయ వల్ల. దాదాపు 38-40 డిగ్రీలు ఎండ ఉంది. అందరం దాదాపు ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం అయినంత వరకు తిరిగాం. మీరు ఇక్కడ బయట పోలీసులు ఉన్నారు, ఒక్క పోలీస్ చొక్క నలిగిందని చూడండి. అసలు ఎవరు లేరు ఇక్కడ. హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే టైంకి సార్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే టైంకి ఒక్క పోలీస్ అధికారి లేడు. తీరా ఇక్కడి నుంచి బయలుదేరి టొబాకో బోర్డు దగ్గరికి వెళ్ళేసరికి టొబాకో బోర్డు గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అది ప్రాపర్టీ కాబట్టి అక్కడ 10 మంది 20 మంది పోలీసులు ఉన్నారు. దేనికి మీ తాలూకా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి ఉదయం 4-5 సార్లు ట్రై చేస్తారు, స్పందించారు. డిఐజీ ఫోన్ ఎత్తారు. ఇది ఎప్పుడు కూడా ఎల్లకాలం ప్రభుత్వం ఉంటది అన్నటువంటి భావన ఎవరికి కూడా కరెక్ట్ కాదు, ఏ అధికారికి కూడా కరెక్ట్ కాదు. మరొకసారి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా, భవిష్యత్ మీ తలరాతలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి బ్రహ్మో రాస్తాడు అనుకోకండి. భవిష్యత్తులో మీ తలరాతలు రాసింది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎలా రాస్తాడు? ఏం చేస్తారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఏం పోలీస్ అధికారులు బెదిరించేస్తా? నీకేమైనా పిచ్చా ఎర్రా లేదా ఏమైనా మెంటల్ ఏమన్నా నీకు? నాకు అర్థం కావట్లేదు. ఎంత సెక్యూరిటీ కల్పిస్తారో, ఎంత మేరకు కల్పించాలో అంత మేరకు కల్పిస్తారు. మీరు ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 60, 70, 80 కిలోమీటర్ల దూరం నుంచి కూడా జనాన్ని ఆటోలోని, బస్సుల్లోని సైకోగాళ్ళందరినీ తీసుకొచ్చేసి, ముఖ్యంగా మీ సైకోగాళ్ళని, అమాయక ప్రజల్ని ఎలాగ తీసుకొస్తారో వాళ్ళతో పాటు మీ సైకోగాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి మందేయించి ఎవరు కనబడితే వాళ్ళ పైన దాడులు చేసేస్తూ ఉంటే ఎంత మేరకు అని చెప్పేసి పోలీసులు మీకు సెక్యూరిటీ కల్పించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతానికి వెళ్తున్నారండి, అవునా? సరే నిన్న దేవరపల్లి వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 5-6 కిలోమీటర్లు లేదంటే ఒక 10 కిలోమీటర్లు డిస్టెన్స్లో చుట్టుపక్కల నుంచి ప్రాంతాల నుంచి అందరూ జగన్మోహన్ రెడ్డిని చూడడానికనో లేదంటే వాళ్ళ కార్యకర్తలు వస్తారని చెప్పి ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనా ప్రకారంగా సెక్యూరిటీ కల్పిస్తారు. అంతేనా లేదా? అంచనాకు తగ్గ కల్పిస్తారు. లేదని మీరు చెప్తారు, ఇక్కడ మా ర్యాలీ ఉందండి, ఇంతమంది హాజరయ్యే అవకాశం ఉందని చెప్పేసి అని చెప్తారు పర్మిషన్ తీసుకునేటప్పుడు. దానికి తగ్గట్టుగా మీరు పర్మిషన్ తీసుకున్నప్పుడు ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగా ఆ వాహనాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కల్పిస్తారు. అంతేనా? మీరు తీరా పర్యటన ప్రారంభించిన తర్వాత 80 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద బస్సులు పెట్టేసి అందరిని తీసుకొచ్చేస్తే వాళ్ళని మాత్రం ఏ మేరకు కాపలా కాయాలి? వాళ్ళు ఏ మేరకు మీకు సెక్యూరిటీ కల్పించాలి? పైగా ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నామంటే తలరాతలు మార్చేస్తారు. ఎలా మార్చేస్తావు నువ్వు? నాకు అర్థం కావట్లే. బుర్ర ఉండొద్దు నీకు? మీకు కావాలంటే సపరేట్‌గా పెట్టుకోండి సార్. ఒకవేళ మీకు అంత ఇబ్బందిగా ఉందనుకోండి పెట్టుకోండి. మీ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోండి. గతంలో నారా లోకేష్ గారు పెట్టుకోలేదా? నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోలేదా? పెట్టుకో చక్కగా. ఎవడొద్దన్నాడు? పెట్టుకోండి. ఏదైనా మీకు అంత ఇబ్బందిగా ఉంది, అంత ఏదో జరగాలని చెప్పేసని ఉంది, జరుగుతుందని చెప్పేసని మీకేమైనా అనుమానాలు ఉంటే చక్కగా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి వల్లే ఎవరికైనా ఏదైనా జరిగితే ఇబ్బందేమో గానీ, జగన్మోహన్ రెడ్డికి ఎవరి వల్ల ఎలాంటి హాని ఉండదు. మాట్లాడు. మీరు ఎందుకు ఈ రకంగా చేస్తా ఉన్నారు? మన భీమవరంలో లేదు సెక్యూరిటీ, ఇక్కడ లేదు, కానీ మీ ఫోర్స్ మాత్రం వచ్చినటువంటి జనాన్ని ఆపడానికి మాత్రం మీరు పోలీస్ అధికారులు వాడతారు. దాదాపు 4-5 కిలోమీటర్ల మేర ముందే మీరు చెక్ పోస్టులు పెట్టి పోలీసులు పెట్టి వస్తున్నటువంటి జనాన్ని ఆపుతారు. మేము డెఫినెట్ గా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకి లేఖ రాస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ అనేటువంటిది రాష్ట్ర ప్రజలకి అత్యంత ముఖ్యమైనటువంటిది. సెక్యూరిటీ అనేది ఇంపార్టెంటే కానీ మీరు కూడా పర్యటనకు వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడి నుంచో వేల మంది తీసుకెళ్ళిపోకూడదు. ఏ మేరకు కల్పించాలో ఆ మేరకు కల్పిస్తారండి. ఎంత మేరకు కల్పించాలో అంత మేరకే కల్పిస్తారు. జగన్మోహన్ రెడ్డి మరి Z+ ఉందండి, Z+ ఏమీ లేదు. ఫస్ట్ అది తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎమ్మెల్యేకి ఏ మేరకు కల్పించాలో ఆ మేరకే కల్పిస్తారు. అంతకుమించి ఏం కల్పించరు. రూల్ ప్రకారం అంతే. ఇక్కడికి వచ్చేసి పోలీసులకి వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు, ఎక్కడ తలరాతలు మార్చేస్తాడు. ఇలా మాట్లాడే 11 స్థానాలకు పడిపోయారు. ఇకనైనా సరే ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు, ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేస్తే బాగుంటుంది.